బాన్స్వాడ పట్టణంలో జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతుండగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్య తీవ్ర రూపం దాల్చకముందే పోలీసులు, బల్దియా అధికారులు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతుంది. సమీప గ్రామాల నుండి అనేక మంది వచ్చి పట్టణంలో స్థిరపడుతున్నారు. ఫలితంగా పట్టణ జనాభా అధికమవుతుంది. దీంతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతుంది. ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతంలో రోడ్డును ఆక్రమించుకుని పార్కింగ్ స్థలంలో వ్యాపారస్తులు రోడ్డుపైకి వచ్చి తమ దుకాణాలను నిర్వహిస్తున్నారు. విశాలంగా ఉన్న రోడ్డు ఇరుకుగా మారడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. బస్టాండ్ వద్ద గల దుకాణాలతోనే సమస్య ఉండగా అక్కడే ఆటో వాలాలు సైతం రోడ్డుపైనే ఆటోలను వరుసలో ఉంచడంతో ట్రాఫిక్ అంతరాయం ఎదురవుతుందని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ నుండి బస్సులు బయటకు వెళ్లే క్రమంలో తరచుగా ప్రమాదాలకు దారితీస్తోంది. అక్కడే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడంతో బస్సులు మరలేందుకు తగిన దారి లేకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రారంభించారు. ఇటీవలే ఒక బస్సు బస్టాండ్ల నుండి కామారెడ్డి వైపు వెళ్తూ దానికి మరలేందుకు కావాల్సిన స్థలం లేక అదుపు తప్పి సిగ్నల్స్ వద్ద గల డివైడర్ దిమ్మెను ఢీకొనడంతో అది కాస్త కూలిపోయింది. అలాగే తాడుకూల్ చౌరస్తా వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా రోడ్డు ఇరుకుగా మారడంతో ఇరువైపుల నుండి వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.